అది నీకు రీసెంట్ గా పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుందో చూపించడానికి మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అందరూ మంచి కిట్ తో రాబోతున్నారు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ద హోస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ విత్ హిలేరియస్ స్కెచ్. అర్థమైపోయింటది. ఆదికి పెళ్ళైంది, అందరు మగాళ్ళగా బట్టలు ఉతకడం గిల్లు తోవడం కాదు, ఇల్లు కూడా ఉడుస్తాడు ఈడు. ఏం చేయమంటారండి, ఇంత ముందే ఆది అంటే పంచులు వేసేవాడు, ఇప్పుడు లంగా అంచులు చూసుకుంటున్నాడు ఇంట్లో. అప్పటికి చెప్పాడు రామప్రసాద్ గారు పెళ్లి చేసుకోవద్దురా దరిద్రంగా ఉంటదని. వినలే. ఇది ఉండదు అన్నావు కదమ్మా, అది ఉండదు. రామప్రసాద్ మాట ఉంటే ఎంత బాగుంటది. ఆ సుధీర్ గారు ఏమో నన్ను దగ్గర నుండి బుక్ చేసి పెళ్లి చేసేసాడు. ఆడు మాత్రం పెళ్లి చేసుకుని ఊరంతా తిరుగుతున్నాడు. నిన్నే అడిచి వస్తావేటి. నేను చేసిన పాపాన్ని ప్రతిరూపం అదే. సరే నేను చేసిన కాపురానికి ప్రతిరూపం. ఓ పంచ డైరెక్ట్ వేసి చేసేయమంటావా? కాలిపోతే ఏంటి నేను డ్రైవర్ ఉతకాల నీకు? బాబు ఏమైందా? నాన్న కొట్టాడు, గిచ్చాడు, రచ్చాడు. నీ కొట్టానా? దమ్ముంటే నా రక్తాన్ని కొడతా. గులాబ్ జామ్ అయిపోయింది. అమ్మా త్వరగా చేయమ్మా, గులాబ్ జామ్ తింటాను. దాన్ని గులాబ్ జామ్ ఇస్తా. అయినా నీకెంత ధైర్యం? ఆగి కిటికీలోంచి కనిపిస్తా, ఇటు పక్కన ఎవరు కనిపించం. ఎందుకు కొట్టానా బాబుని? కొట్టలేదే, బై మిస్టేక్ ఇలాగంటే తెలిసిందండి. ముద్దు పెట్టవా? అలాగే ముద్దేంటి తర చూసుకున్నా. ఊరుకో, ఎప్పుడు చూసినా పనమ్మాయికి వద్దన్నా కానీ పెడతావు కానీ నాకు పెట్టవా? విష్ణుప్రియ లాంటి అందమైన భార్య వస్తే విష్ణుప్రియ నుంచి ఆస్తి అన్నం తీసేసే. చిల్లర లేకపోతే డబ్బులు ఇచ్చాను అమ్మాయికి. ఇచ్చినప్పుడు చోలో చెప్పా ఎంత చిల్లర ఇచ్చాను, అదో పెద్దలు ముద్దుకు తగిలే అంతే. పెందిలేరా వద్దు నాకు. మా టీచర్ కి వద్దన్నా ఇస్తావు, నాకు ఇవ్వను. టీచర్లకి కాదమ్మా, క్లాస్ వచ్చి వస్తే అప్రిషియేట్ చేద్దాం అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాడు. హైట్ సరిపడదు వెళ్ళామాట, అలా అడ్జస్ట్ వచ్చాను. వేరే రీజన్ దొరకలేదనుకున్నా. మరి డైరెక్ట్ పెడితే బాగోదు కదరా. హోంవర్క్ చేయి. నేను చేయను రా నాన్న. ఇప్పుడు హోంవర్క్ చేయకపోతే మా మిస్ నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తుంది. ఎవరు మీ టీచరా? అయితే చేయను. ఆది గడి పెళ్ళైంది, హ్యాపీగా వెళ్ళి అసలు ఏంటి కాపురాలంతో చూసి రావాలి. అరే ఆది, నా ఫ్రెండ్ వస్తున్నాడు సుధీర్ అని. ఆడ ముందు కొట్టినా తిన్నా నా పరువు పోద్ది. ప్లీజ్ కొట్టొద్దే. రెండు కొడతా. ఎందుకు కొట్టకూడదు? ఓ పని చేద్దాం, నువ్వు నాకు గౌరవించావు అనుకో, గౌరవించిన ప్రతిసారికి 500 ఇస్తా. ఒకవేళ నేను కోపం వచ్చింది కొట్టాను అనుకో 1000 రూపాయలు ఇస్తా. అంటే నా పరువు కాపాడు. ఒక 5 మినిట్స్ ట్రై చేస్తా. ఓకే. ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? నాగేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. నమస్తే అంకుల్. అబ్బాయి రా. ఎవండి కాఫీ తాగుతారండి? 500. ఇగో కాఫీ. ఏంట్రా డబ్బులు ఇస్తున్నావు? చిల్లర అడిగింది, చేంజ్ మాత్రం ఇచ్చా. మరి నోట్ ఇచ్చా? అయ్యో ఎవండి 1000 రూపాయలు. 1000 రూపాయల? ఇందాక 500 చిల్లర ఇచ్చా కదా, సరిపడదు. 1000 రూపాయలు చిల్లర కావాలి. మరి చిల్లర నోట్ ఇస్తున్నావు ఏంటి? తిరిగి మళ్ళీ నాకు ఇస్తారు చిల్లరాలు. ఇంకేంటి విషయాలు? ఏవండి అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరుగుతామేంటి? కాఫీ పెట్టు. 2000 అంటే 3000 తీసి చెప్తాను. తీసుకో. కాఫీ 6000. 6000? కాఫీ 6000 పెట్టి తాగుతున్నావు నువ్వు? ఏంటి ఇందులో షుగర్ లేదు, అసలు కాఫీ లేదు, ఇక్కడ అసలు కప్పే లేదు. సారీ అండి. ఇవి దొంగ నోట్లు ఇస్తున్నావా? దొంగ సచ్చినాడా? నీ లఫుట్ ఫ్రెండ్ ఒకటి ఇంకోసారి నువ్వు మా వీధికి వచ్చావంటే కుదరదు. ఏంట్రా నీ వైఫ్ మరి అంత వైలెంట్ గా బిహేవ్ చేస్తుంది? ఏమన్నా మావిడ లఫూట్ అందరా? యదవ అనక ముందు వెళ్ళిపో. నువ్వు వెళ్ళు, నీ పనులు చేసి పెడతాను. సరే. పచ్చడి చేయమని చెప్పింది. నేను పచ్చడి చేయాలా? పంచులు వేసుకున్నాను, పచ్చడి చేసుకోవాల్సింది.
ఏమండి ఆది గారు ఆది గారు ఏం చేస్తున్నారు మీరు? ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఎక్సర్సైజా? రోల్ తో చేస్తున్నారేంటి? ఇంతకు ముందు రోల్ అంటారు, హ్యాపీ యాక్ట్ చేసి ఇప్పుడు రోల్ తో. ఇదేంటి లోపల? ఇదే చెమటండి. మరి అదేంటి తెల్లగా ఉంది? మజ్జిగ తాగలేండి, మజ్జిగ తాగలేండి. ఆది అంటే ఒకప్పుడు పంచులేసేవాడు, ఇప్పుడు పనులు చేస్తున్నారా? తప్పదులేండి అప్పుడప్పుడు ఒకసారి. ఆది గారు మీరేనా మాట్లాడేది? నేనే. అమ్మ పచ్చడి ఎంత వరకు వచ్చిందా? 4 మంది. గచ్చిపల్లి దాటింది, క్యాబ్ బుక్ చేశాను చెప్పు. నన్ను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమండి ఏమని చేసుకున్నారు ఆది గారు? ఇంతకంటే అందగత్తి దొరికిద్దా ఆదికి? ఈ ఒక్క డైలాగ్ కోసం దెబ్బలు తింటా. నువ్వు అందగత్తవా? ఇంకా బాధగా ఉందా? కొట్టి ఏం పర్లేదు. ఆగా ఈడేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఏదో నన్ను ఓవర్ యాక్టింగ్ మళ్ళీ చేస్తున్నాడు. బాబుతో అలా నా మాట్లాడేది? నీకు ఒక విషయం చెప్తాను నేను. ఈడు నాకు పుట్టలేదు, ఈడు నాకు పుట్టలేదు. ఏంటండి ఏమైనా ప్రాబ్లమా? ఆదిని అలా కుట్టారేంటండి? ఆదినేంటో నిన్ను కొడతారు ఏంటి ఇప్పుడు? ఇంకొక 2. సూపర్, దట్ వాస్ ద హిలేరియస్ షార్ట్ అండ్ స్వీట్ స్కిట్. నీ పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటది? నీ పెళ్ళైన తర్వాత ఏంటి? ఎవరు పెళ్ళైనా అలాగే ఉంటది అనుకో. ఇంద్రజ గారు, ఈ స్కిట్ చూసిన తర్వాత ఆది గారికి ఎప్పుడెప్పుడు పెళ్ళి అవుతుందని ఆశగా ఉంది. And that was a really a hilarious and very, very, very entertaining skit. Thank you. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వారందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్రముక్కు, ఎర్రముక్కులే పిల్లవాక్కు, పువ్వై పూసిన ఎర్ర రోజా, పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు, ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా అకోలా గోలా, కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్ని ఎక్కించాలంటే సన్ని అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతాడంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. Go, 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 go. ఈ కథ రాజ్యం
లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. पहचाना मुझे, डाकू डाकू महाराज. The best performance is this.